ఆకాశపై ఏలుల్లో కాలు కమ్మేను భలే 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 ఎంతో సింతెలుపు అది ముద్దుగానే నేడు రక్షకుడు పుట్టాడు విను విను అబ్బ విను విను ఆకాశపై ఏలుల్లో కాలు కమ్మేను భలే 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 ఈరేయి పాడేను లోకంబులో ఆయుస్సు నేడు చిన్న బాలగా ఈరేయి పాడేను లోకంబులో ఆయుస్సు నేడు చిన్న బాలగా పవళించే బాలుడు పసిపాప రూపంపై పవళించే బాలుడు పసిపాప రూపం జగమంతా ఈనాడు శుభదినమురారండి నజరేయి ఆ దైవమే వెలిగెత్తే జ్యోతియా జగమంతా ఈనాడు శుభదినమురారండి ఆకాశపై ఏలులో కాలు కమ్మేను భలే 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 ఎంతో సింతెలుపు అది ముద్దుగానే నేడు రక్షకుడు పుట్టాడు విను విను ఆహా విను విను అబ్బ విను విను ఆహా విను విను సంతోషంలో చప్పట్లు ఆహా బాబా 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 రీషకలర బాబా 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 చప్పట్లు కొడదాం మన సంతోషాన్ని ప్రకటిద్దాం కనులందు మన యేసు కదలాడచుండ మనసారా దేవుని కొనియాడారండి కనులందు మన యేసు కదలాడచుండ మనసారా దేవుని కొనియాడారండి పవళించే బాలుడు పసిపాప రూపంపై పవళించే బాలుడు పసిపాప రూపం జగమంతా ఈనాడు శుభదినమురారండి నజరేయి ఆ దైవమే వెలిగెత్తే జ్యోతియా జగమంతా ఈనాడు శుభదినమురారండి ఆకాశపై ఏలుల్లో కాలు కమ్మేను భలే 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 ఎంతో సింతెలుపు అది ముద్దుగానే నేడు రక్షకుడు పుట్టాడు విను విను ఆహా విను విను అబ్బ విను విను ఆహా విను 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 ఆకాశపై ఏలుల్లో కాలు కమ్మేను భలే భలే భలే. క్రైస్తవ సమాజం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి యొక్క జీవితంలో పొరపాటు అనేది అవగాహన లేకుండా జరుగుతుంది, విషయ పరిజ్ఞానం లేక జరుగుతుంది. కాబట్టి తెలిసి జరిగిన తెలియక జరిగిన పొరపాటు జరిగినప్పుడు దాన్ని విమర్శించే కోణంలో క్రైస్తవ సమాజం నిలబడడం కంటే ఆ పొరపాటుని సరిదిద్దే ప్రయత్నం చేయడం క్రైస్తవ సమాజానికే మేలు. ప్రాముఖ్యంగా చాలా మంది చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే, ఒక మనిషి ఆలోచనకి నచ్చని విధానం ఇంకొక వ్యక్తి కనుపరిచినప్పుడు ఆ వ్యక్తి మీద విరుచుకుపడిపోయే స్వభావం కలిగి ఉండడం కంటే ఆ వ్యక్తికి ఇది క్రైస్తవ సమాజంలో ఇలాంటి ఆలోచన ఇలాంటి దృక్పథం సరైనది కాదు అని తెలియచేసేటటువంటి సుగుణం, దేవుడు మెచ్చే సుగుణం అది. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని సవివరంగా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. అంతేకాదు, ఈ మధ్య కాలంలో కొందరు సినిమా పాటల్ని ఆత్మ సంబంధమైన సంగతులతో ముడిపెట్టి అవగాహన లేక చేస్తున్న వాళ్ళని రకరకాలైన మాటలతో తిట్టి కించపరిచి ట్రోల్ చేయడం అనేటటువంటిది సరైనటువంటిది కాదేమో ఒకసారి ఆలోచిస్తే మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. పొరపాటు ప్రతి స్థలములో ప్రతి చోట ఏదో కోణంలో జరుగుతూ ఉంటది. జరిగిన పొరపాటుని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఆ పొరపాటు ఎవరైతే చేశారో వారికి
ప్రేమతో తెలియచేసి సరి చేసుకోండి అని చెప్తే అది దీవెనకరమైనటువంటి విషయంగా ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనం మంచి వాళ్ళమనో, గొప్ప వాళ్ళమనో, నీతిమంతులమనో, లేదంటే అసలు ఏ దోషము లేని వారమనో, ఏ తప్పిదమో ఈనాటి వరకు కూడా మన బ్రతుకులో లేకుండానే ముందుకు వెళ్ళిపోతుందనో యేసయ్య మనల్ని స్వాగతించలేం. మనలో లోపాలు ఉండగానే, మనం దోషంలో ఉండగానే, తప్పిదంలో ఉండగానే యేసయ్య మనల్ని ప్రేమించి మన్నించి మనలో చెడుతనాన్ని విరిచివేయడానికి ప్రేమతో మన దగ్గరకు వచ్చాడు. ఇదే ప్రేమ తెలియక తప్పిదాలు చేస్తున్నటువంటి వారి ఎడల క్రైస్తవుడు అనేవాడు చూపి వారికి ఆ విధమైనటువంటి ప్రేమను అందించగలిగితే చాలా చక్కగా సరిదిద్దబడతాయి. అలా కాకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళని కించపరిచి ట్రోల్ చేసేటటువంటి విధానం సరైనది కాదని ప్రేమతో ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అమ్మ పాటల్ని క్రైస్తవ పదజాలంతో ముడిపెట్టి పాడవద్దని కూడా ప్రేమతో మనవి చేస్తున్నాను. భక్తులైనటువంటి వారు చాలా చక్కని స్వరకల్పన చేసి పాడిన పాటలున్నాయి. అట్టి పాటల్ని క్రైస్తవ సంఘాల్లో పరిచర్యల్లో వినియోగించుకుంటే ఆశీర్వాదకరమని కూడా తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తుంది.